నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఘనంగా అంబర్పేట మహంకాళి బోనాల జాతర. ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటున్న సీఎం ఆర్థిక సహాయ నిధి. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. జూరాల ప్రాజెక్టులో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఫైర్ సిబ్బంది. హరిహర వీరమల్లు చిత్రం ఘన విజయం సాధించాలని అవనిగడ్డ టీడీపీ యువనేత మండల వెంకట్రామ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని అమ్మగుడి ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాల సందర్భంగా త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్యదేవి ఆలయంలో అత్యంత ఘనంగా మహంకాళి అమ్మవారి బోనాల జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి నుండి మహిళలు బోనాలు ఎత్తుకొని పోతురాజుల నృత్యాలతో డప్పు చప్పుళ్ల మధ్య కామాఖ్యదేవి ఆలయంలో మహంకాళి అమ్మవారికి బోనాల నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వ్యాధుల నుండి కాపాడమే కాకుండా సుఖ సంతోషాలతో పాడి పంటలు కలిగి ఉండేలా చూడాలని అమ్మవారిని మొక్కుకోవడం జరిగిందని భక్తులు తెలిపారు. శ్రీ అమ్మగుడి ఆధ్వర్యంలో ఈరోజు మహంకాళి బోనాల ఉత్సవం నిర్వహిస్తున్నాం. ఇటు బోనాల ఉత్సవము నిర్వహించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ప్రకృతిలో ఆషాఢ మాసం నుంచి ప్రకృతి అంతా కూడా దాని యొక్క వైపరీత్యాన్ని చూపుతూ ఉంటుంది. దాన్నే మనం ఈరోజు ఏమంటున్నాం, వైరల్ అంటున్నాం. పూర్వకాలంలో గత్తర అని చెప్పేవారు. కాబట్టి పూర్వాచార ప్రకారంగా మన పూర్వీకులు గొప్ప సైంటిస్టులు ఏంటంటే, పులగం తింటే బెల్లపన్నం తింటే జీర్ణశక్తి పెరుగుతుంది కాబట్టి దేవతలకు నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది. కాబట్టి ఈ వాతావరణంలో మార్పు రావడం చేత మానవులకు జీర్ణక్రియ ప్రక్రియ సక్రమంగా ఉండకపోవడం వల్ల పూర్వీకులందరూ కూడా చక్కగా పులగము బెల్లపన్నము నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలనేటటువంటి ఒక సాంప్రదాయాన్ని ఆషాఢ మాసంలో నెలకొల్పారు. అదే ఆచార ప్రకారంగా ప్రకృతిలో ఉన్నటువంటి సకల ప్రాణికోటితో పాటు మానవులు కూడా మానవ మనుగడను చాటేటటువంటి హిందూ సంస్కృతి ప్రకారంగా మానవులు మనుగడ అంటే అందరూ బాగుండాలనేటటువంటి ఒక సంకల్పం చేత ఉజ్జయిన్లో మొదలైనటువంటి ఈ యొక్క బోనాల ఉత్సవాన్ని మన తెలంగాణ ప్రాంతంలో విశిష్టంగా జరుపుకుంటారు. కనుక ఇట్టి విశిష్టమైనటువంటి కార్యక్రమం అమ్మగుడి 20 సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ సర్వేజన సుఖినో భవంతు అంటూ అందరూ బాగుండాలి, ప్రజలు పాడి పంట అందరి యొక్క ఆయురారోగ్యములు బాగుండాలనేటటువంటి గొప్ప సంకల్పం చేత అమ్మగుడిలో ఈరోజు మేమందరం కూడా గ్రామ ప్రజలందరూ జగిత్యాల మున్సిపాలిటీలో 15.6 కోట్లతో వివిధ వార్డుల్లో పనులు చేపట్టేందుకు లోకల్ కాంట్రాక్టర్లకు అవకాశం లభిస్తుంది అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. కేవలం 15% మాత్రమే బీట్ రోడ్డుతో స్పెషల్ గ్రేడ్ కాంట్రాక్టర్, హాట్ మిక్స్ అలాగే వెల్ మిక్స్ ప్లాంట్ ఉన్నవారు మాత్రమే పాల్గొనే అవకాశం లభించడంతో స్థానికులు కాంట్రాక్టుల్లో పాల్గొనే అవకాశం లేదు. ఏ విధమైన టెండర్ అగ్రిమెంట్ లేకుండా 10 వార్డులలో పనులు జరుగుతున్నాయి. ఇక మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేకుండానే పనులు చేస్తున్నారా అని మండిపడ్డారు. ఇక జగిత్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పాలన కనబడుతోంది. జగిత్యాల మున్సిపాలిటీపై కలెక్టర్ విచారణ చేపట్టాలి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారన్నారు. అంటే ప్రభుత్వం ఏదైనా కానీ నియమ నిబంధనలకు అనుగుణంగా వర్క్ అగ్రిమెంట్, టెండర్ ఫార్మాలిటీస్, వర్క్ ఆర్డర్ తో పని మాత్రమే పనులు చేయడం జరుగుతుంది. అవన్నీ లేకుండా దాదాపు 10 వార్డుల పనులు, ఇవన్నీ మొత్తం డీటెయిల్ తెప్పించింది నేను. 10 వార్డుల పనులు దొరుకుతున్నాయని చెప్పి అంటున్నా. అంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోనే మున్సిపాలిటీలో కొంత మార్పు వచ్చింది అనుకున్నామే. ఇక మళ్ళీ చూస్తుంటే మళ్ళీ గత బీఆర్ఎస్ మున్సిపాలిటీ నడుస్తున్నట్టు కనబడుతుంది మాకైతే. ఇప్పుడు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారి అధీనంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కొంత పారదర్శకతతో ఏ విధమైన అవకతవకలకు అవకాశం లేకుండా నియమ నిబంధనలకు అనుగుణంగా
పనులు చేపడతామని చెప్పి ఎవరైనా భావిస్తామని చెప్పి అంటున్నా. జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఉన్నదో ఈ సపోజ్ టు బి ది మానిటరింగ్ ఆఫీసర్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? అగ్రిమెంట్ అయినట్టయితే ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఏదైతే ఉన్నదో మీడియా ముందు ప్రవేశపెట్టి, ఒకవేళ అగ్రిమెంట్ అయినట్టయితే వర్క్ ఆర్డర్ ఎన్నడు ఇచ్చిండ్రు? అగ్రిమెంట్ అయినట్టయితే అగ్రిమెంట్ ఎన్నడైంది ఒకటి. అగ్రిమెంట్ అయినట్టయితే వర్క్ ఆర్డర్ ఎన్నడు ఇచ్చిండ్రు? ది డీటెయిల్స్ ఆఫ్ ది వర్క్ ఆర్డర్. ఈ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్ ఏదైతే ఉన్నదో మరి ఆయనకి ఏదైతుందో మరి పబ్లిక్ హెల్త్ అమలు చేసేటువంటి నియమ నిబంధనలు వర్తించాయా? ఆయనకు ఈ నియమ నిబంధనలు వర్తించాయా? ఆయన ప్రత్యేకంగా ఏమైనా ఎగ్జామ్షన్ ఇచ్చిందా? ఈ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ఏదైతే ఉన్నదో ఆయనకి నియమ నిబంధనలు వర్తించకుండా ఆయన ప్రత్యేకంగా మన అధికారాలు దానదత్తం చేసిందా మున్సిపాలిటీ పబ్లిక్ హెల్త్? రాష్ట్రంలో ప్రభుత్వం మారి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతున్నదో పారదర్శకంగా ఒక నీతి నిజాయితీతో క్రమబద్ధంగా నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుంటే మరి జగిత్యాలు ఏదైతుందో దానికి భిన్నంగా మళ్ళీ అదే దారిలో పాత దారిలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వ దారిలోనే మేము పయనిస్తాం. ఆ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ కాంట్రాక్టర్ సూపర్ మ్యాన్. సో ఆ సూపర్ మ్యాన్ అంటే సూపర్ మ్యాన్ ఇవన్నీ కొద్దిగా అతీతంగా ఉంటాడు కదండి. సూపర్ మ్యాన్ ఎందుకు రాల్సి వస్తుందంటే సూపర్ మ్యాన్ ఏదైతుందో సహజాలకు భిన్నంగా అతీతంగా ఉంటాడు కదా సూపర్ మ్యాన్. ఈయనకు అతీతంగా కనబడుతున్నాం కాబట్టి ఏదైతుందో మన సూపర్ మ్యాన్ ఎవరు? ఆ సూపర్ మ్యాన్ ఎవరు? ఆన్ పేపర్ ది ఇన్ఫర్మేషన్ ఇచ్చే కాబట్టి నిమ్మ ముందు పెడతా. ఆ సూపర్ మ్యాన్ నాకు తెలిసినాక అది కూడా పెడతా పలానా సూపర్ మ్యాన్ అని చెప్పని. దానిలో పేరు లేదు. గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ లిమిటెడ్ అని ఉన్నది. గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ లిమిటెడ్ అని ఉన్నది. దాంట్లో అగ్రిమెంట్ ఆయన ప్రెజెంటేషన్ ఏదైతున్నదో గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ లిమిటెడ్ అని ఉన్నది. ఆ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ లిమిటెడ్ ఎవరో నాకు తెలియదు. నేను ఇది పలానోడు అని చెప్పి ఏంటి చెప్తానే ఆయన ఎట్లయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసానిచ్చి ఆదుకుంటుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా కలికిరి మండలం ఎమ్మెల్యే స్వగ్రామం నగిరిపల్లిలో వివిధ రకాల ప్రమాదాలు అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి సిఫారసు మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దరఖాస్తు చేసుకోవడంతో పీలేరు నియోజకవర్గ పరిధిలో బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఆపదలో ఉన్న వారికి ఆర్థికంగా ఆదుకుంటుందని, దాంతోపాటు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, వ్యాధిగ్రస్తులకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూటమి ప్రభుత్వం పింఛన్ అందిస్తోందని అన్నారు. 40 మంది బాధిత కుటుంబ సభ్యులకు 30,46,986 రూపాయల చెక్కులు ఎమ్మెల్యే చెక్కులు అందజేశారు. సరే వాళ్ళే తీసుకుంటారు. ఒక నిమిషం ఇంతసేపు తీసేదే 1,11,000 12,000 తీసి చెప్పండి మా అందరికి. జూరాల ప్రాజెక్టులో గల్లంతైన వ్యక్తి కోసం గద్వాల జిల్లా ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు ప్రారంభించారు.
సాయంత్రం గద్వాల జిల్లా బూడిదపాడుకు చెందిన మహేష్ స్నేహితులతో కలిసి ప్రాజెక్టుకు సందర్శనకు వచ్చి తిరిగి బైక్పై వెళ్తుండగా కర్ణాటకకు చెందిన కారు ఢీకొట్టడంతో మహేష్ ప్రాజెక్టు ముందు భాగంలో పడిపోయాడు. ఇప్పటికీ మహేష్ ఆచూకీ లభించలేదు. ఎదిగి వచ్చిన కొడుకు ప్రాజెక్టులో గల్లంతయ్యాడని తెలిసిన వెంటనే ఆ కుటుంబం శోకసందనంలో మునిగిపోయింది. హరిహర వీరమ్మలో చిత్రం ఘన విజయం సాధించాలని అవనిగడ్డ నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ కోరారు. అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా మంగళవారం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో వెంకట్రామ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. ఇక స్వామివారి నాగుల పుట్టలో పాలుపోసి గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిపించారు. హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఈ హరిహర వీరమల్లు విజయవంతం చేకూరాలని ఈరోజు ఇక్కడ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రార్థించడం. ఎందుకంటే చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారి మూవీ రిలీజ్ అవుతుంది. ఎప్పుడెప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుద్దా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అభిమానులు కానీ అందరూ కూడా ఈరోజు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసింది. అటువంటిది ఈరోజు విజయవంతం చేకూరి మంచి పేరు తీసుకురావాలి. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున 3.5 సంవత్సరాల తర్వాత విడుదలవుతున్నటువంటి సినిమా ఇది. ఎందుకంటే ఆయన మనందరికీ కూడా తెలుసు, రాజకీయంలో ఈరోజు ప్రజల కోసం నిరంతరం ప్రజల కోసం పోరాటం చేస్తూ ఈరోజు అనేక విషయాలుగా వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. ఈ రోజున మళ్ళీ కొద్దిగా సమయాన్ని కేటాయించుకొని ప్రతిరోజు 2 గంటలకు మళ్ళీ సినిమాని పూర్తి చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ సినిమా మంచి విజయం చేకూర్చాలని భగవంతుడి యొక్క ఆశీస్సులు దీనికి ఉండాలని చెప్పి ఈ రోజున ఇక్కడ ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా రేపు సాయంకాలం చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘం కూడా బైక్ ర్యాలీ కూడా అవనిగడ్డ నుంచి చల్లపల్లి వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాల్సిందిగా జన సైనికులను కూడా కోరుకుంటం జరుగుతుంది. ఈ సందర్భంగా కనుక అంబర్పేట మహంకాళి ఆలయంలో బోనాల జాతర 2వ రోజు ఘనంగా కొనసాగుతోంది. బోనాల జాతరలో భాగంగా మహంకాళి అమ్మవారి ఆలయ ఆవరణలో పచ్చి కుండపై ఏర్పుల విజయ్ కుమార్ అశేష భక్తజన సందోహం మధ్య భవిష్యవాణి చెప్పారు. ఈ సంవత్సరం వర్షాలు పుష్కలంగా పడతాయని ఆయన చెప్పారు. భక్తులు అమ్మవారిని ఆధ్యాత్మిక చింతనతో భక్తి శ్రద్ధలతో కొలవాలని భవిష్యవాణి తెలిపారు. సమాజంలోని భక్తులు అమ్మవారిని మొక్కుబడిగా పూజలు చేయకుండా భక్తితో అమ్మవారిని కొలవాలని భవిష్యవాణి వివరించారు. భవిష్యవాణి అనంతరం అమ్మవారి అసలి పోతురాజు ప్రవీణ్ గౌడ్ మరియు ఇక బలిగంప కార్యక్రమం జరిగింది. మహంకాళి అమ్మవారి ఆలయ పర్యవేక్షణలో పోతురాజుల వీరంగం కొనసాగింది. ఓవైపు అధికారులు మరోవైపు పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒత్తాసు పలుకుతున్నారని మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి వచ్చారు. మాజీ మంత్రికి గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనను పార్టీ శ్రేణులు కార్మిక నేతలు ఆత్మీయంగా సన్మానించారు. ఈశ్వర్ మాట్లాడుతూ నిర్బంధాల మధ్య ఈ సమావేశం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ మీటింగ్కు రాకుండా కార్మికులు కార్యకర్తలను పోలీసులు బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ప్రశ్నిస్తే కార్మిక నేతలను అక్రమంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారని అన్నారు. ఈ విషయంలో సింగరేణి సీఎండీ బలరాంను కలిసి న్యాయపరంగా వెళ్తామని అన్నారు. సింగరేణి ప్రైవేటు పరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని అన్నారు. సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు ఉద్యమాలు చేస్తామని అన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి సింగరేణి యాజమాన్యానికి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు తొత్తులుగా మారాయని ఎద్దేవా చేశారు.
అప్పుడు కొన్ని రోజులు వెంగర్ల మల్లన్న, ఇప్పుడు మన మాదాసు రామూర్తన్న, నూనె కొమరన్న అంటే మొదటి చల్లి సంఘంలో ఉన్నటువంటి నాయకుడే. ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు వడ్డేపల్లి శంకరన్న, అదేవిధంగా పర్లపల్లి రవి గారు మళ్ళీ మొన్న ఎన్నికలలో పోటీ చేయనటువంటి సందర్భంలో మొత్తం బొగ్గుగని కార్మిక సంఘం అంతా కూడా నిర్వీర్యమైనటువంటి సందర్భాన్ని మనం ప్రత్యక్షంగా చూసినాం. ఇవాళ మళ్ళీ బొగ్గుగని కార్మిక సంఘానికి ఇన్ఛార్జ్గా కొప్పుల ఈశ్వరన్న బాధ్యతలు ఇచ్చిండ్రు అని తెలిసిన వెంటనే ప్రతి ఒక్క కార్మికులలో ఇలా చర్చ నడుస్తూ ఉన్నది. తప్పకుండా మళ్ళీ రాబోయేటువంటి గుర్తింపు సంఘము ఏం సంఘము ఈ అన్న అంటలేడు కదా, నేను మా పెద్దన్ననే సీనియర్ నాయకుడు అంటలేడా? ఏం సంఘం అన్నా? తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం. రాబోయేటువంటి బొగ్గుగని కార్మిక సంఘం మళ్ళీ గెలుపు. నిజంగా చూడాలంటే చాలా గొప్పగా అనిపిస్తున్నది. ఎందుకంటే ఇది నిర్బంధాల మధ్య జరుగుతున్న సమావేశం. నాకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉన్నది. చాలామంది నాయకులకు హెచ్చరికలు వచ్చినాయి. మీరు ఈ మీటింగ్కు పోయినట్టయితే ఖచ్చితంగా మేము వీడియోలలో చూస్తాము, ఎవరి సంగతి ఏందో తేలుస్తామని కూడా చాలామందికి పర్సనల్గా ఫోన్లు చేసి బెదిరించినప్పటికీ కూడా మనం గొప్పగా నిర్వహించుకోవాలనుకున్నటువంటి బైక్ ర్యాలీ కానీ ఈ సమావేశాన్ని కానీ నిర్వహించకుండా పోలీసుల ద్వారా మేము పర్మిషన్ ఇయ్యం పో అని, ఇదొక పెద్ద ఇష్యూ కాదు, ఎక్కడ న్యూసెన్స్ జరగదు. అన్ని విధాల బాధ్యత కలిగినటువంటి వాళ్ళం నిన్న మొన్నటి వరకు అనేక సార్లు ప్రజాప్రతినిధిగా ప్రభుత్వంలో కీలక బాధ్యత పోయించినటువంటి వాళ్ళము మరి ఒక చిన్న కార్యక్రమాన్ని జరుపుకుంటే కూడా స్వయంగా నిన్న మా మాజీ శాసనసభ్యులు, సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధానమైనటువంటి నాయకులు పోయి డిఎస్పీ ఆఫీసులో మరి పర్మిషన్ కోరితే కూడా రిజెక్ట్ చేసి పంపినటువంటి పరిస్థితి. ఇలా పొద్దున వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఇన్స్పెక్టర్ని కలిస్తే మీరు 50 బైక్లతోటి కనుక ర్యాలీ చేసుకుంటే నాకు అభ్యంతరం లేదని అంటే ఇచ్చి ఇవ్వనట్టుగా చెప్పనట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు భయపడి తల ఒగ్గి పర్మిషన్ నిరోధించినటువంటి సందర్భంలో మరి ఇన్ని ఆటంకాల మధ్య, ఇన్ని అవరోధాల మధ్య ఈ సమావేశాన్ని మనం తాండూరు హైదరాబాద్ రోడ్డు మార్గంలో గతంలో రోడ్డు పక్కన డ్రైనేజీ నిర్మించిన రోడ్డుపైకి వరద నీరు ప్రవహించడంతో రాత్రి 2 వీలర్ వరద ప్రవాహానికి కొట్టుకుపోవడం జరిగింది. తాండూరులో ఉన్న నాయకులు ఎన్నిసార్లు వరద నీరును చిలకవాగులకు మళ్లింపు ప్రయత్నించినా చిలకవాగు కొంత ప్రాంతం కబ్జాదారులు కబ్జా చేసినందుకు నీరు రోడ్డుపైకి రావడం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షపు నీరును చిలకవాగులకు మళ్లింపు చేయాలని స్థానికులు ఎమ్మెల్యేని కోరుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా అంబర్పేట మహంకాళి బోనాల జాతర. ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటున్న సీఎం ఆర్థిక సహాయ నిధి. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. జూరాల ప్రాజెక్టులో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఫైర్ సిబ్బంది.